have logged in here. Hopefully this will stay. Thank you, Kanna. ఇప్పుడు దీన్ని ఏం టచ్ చేయనండి, అట్లానే పెట్టేస్తా, సో దట్ ఇది స్విచ్ ఆఫ్ కాకుండా ఉంటుంది. ఓకే, సో ప్రథమ చరిత్ర. ఓకే, ఓం నమః చండికాయై. ఆ తర్వాత మీరు మీ పాఠంలో చదువుతారా అండి? మీ పాఠం చదువుతారా? సో అస్య శ్రీ మంత్రాత్మక సప్తసతి ప్రథమ చరిత్రస్య, అస్య శ్రీ మంత్రాత్మక సప్తసతి ప్రథమ చరిత్రస్య బ్రహ్మ ఋషిః గాయత్రీ ఛందః శ్రీ మహాకాళీ దేవత రక్తదంతికా బీజం నందాశక్తిః అగ్నిస్తత్వం ఋగ్వేద స్వరూపం. శ్రీ మహాకాళీ ప్రీత్యర్థే ప్రథమ చరిత్ర జపే వినియోగః. ధ్యానం. ఖడ్గం చక్రగదేషు చాపపరిగాన్ శూలంభో సింధీం శిరః శంఖం సందదతీం కరైస్త్రినయనాం సర్వాంగభూషావృతాం నీలాస్మాద్యుతిమాస్య పాదదశకాం సేవే మహాకాళికాం. అమ్మ స్లోగా చెప్పింది, అందుకని సేవే మహాకాళికాం. యామస్తో తత్స్వపితే హరౌ కమలజౌ హంతుం మధుం కైటభం. ఓం మార్కండేయ ఉవాచ సావర్ణి సూర్యతనయో ఏ మను కథ్యతేష్టమః నిశామయా తదుత్పత్తిం విస్తారాత్ గదతో మమ మహామాయానుభావేన యథా మన్వంతరాధిపః సబభువ మహాభాగః. ప్రొజెక్ట్ చేస్తానండి, చూసేది. ఎవరైనా ప్రింట్అవుట్ లేకపోతే హ్యాండ్. ఓకే, మహామాయానుభావేన యథా మన్వంతరాధిపః సబభువ మహాభాగః సావర్ణిః తనయః రవేః స్వారోచిషేంతరే పూర్వం చైత్రవంశసముద్భవః సురథో నామ రాజాభూత్. సమస్తే క్షితిమండలే. ఇంకొకసారి చదువుదామండి, ఇప్పుడు అంతా కలిపి. ఓకే, 5 చేశాక. తస్య పాలయత సమ్యక్ ప్రజాపుత్ర
पुत्रानव अवौरसान् प्रजाः पुत्रान अवौरसान् बभूवुः शत्रुवो भूपः कोला विध्वंसिनस्तदा कोला विध्वंसिनस्तदा. ఓకే అండి అందరికి? ఓకేనా? అందరూ ఓకేనా? ఓకే. ఓకే, మళ్ళీ ఇంకొకసారి. ఓకే. ఓం మార్కండేయ ఉవాచ. ఇప్పుడు రెండు లైన్లు కలిపి చదువుతాం. సావరిని సూర్యతనయో యో మను కత్యతేష్టమః. సావరిని సూర్యతనయో యో మను కత్యతేష్టమః. నిశామయా తదుత్పత్తిం విస్తారాదదతో మమ. మహామాయానుభావేన యథా మన్వంతరాధిపః. నేను గ్యాప్ ఇచ్చినప్పుడు మీరు ఇంకోసారి చదవాలన్నమాట. ఓకే. తబభూవ మహాభాగః సావరిని తనయ రవేః. స్వారోచిషేంతరే పూర్వం చైత్రవంశసముద్భవః. సురథో నామ రాజాభూ సమస్తే క్షితిమండలే. తస్య పాలయతః సమ్యక్ ప్రజః పుత్రానవౌరసాన్ బభూవుః శత్రువో భూపః కోలా విధ్వంసినస్తదా. ఓకేనా అండి? చదవగలుగుతున్నారా అందరూ? ఈజీగా ఉందా? చదవగలుగుతున్నారా? వెరీ నైస్. అందుకే నేను కూడా ఫాస్ట్ ఫార్వర్డ్స్ బుక్కిష్ వర్షన్ నాకు అలవాటండి. అన్ని ఇదంతా బ్రేక్ చేయించారు కానీ మొదట్లో చదువుకునేదాన్ని. తర్వాత అంటే చెప్పాను చూసారా, నాకు ఇలానే చెప్పారు, ఇలా బ్రేక్ చేసుకొని చదువు, తర్వాత కంబైన్ చేసుకో అని చెప్పి. సో నేను మీకు ఇచ్చిపోయే వర్షన్స్ 2 వర్షన్స్ ఉంటాయన్నమాట. ఒకటి వచ్చేసి మొత్తం ఇలా బ్రేక్ చేసిన వర్షన్. ఇది మీరు చదివారు అని నాకు 11 టైమ్స్ చెప్తే అప్పుడు మీకు నార్మల్ వర్షన్ ఇస్తా. సో ఇది చదివాక చదవడం మీకు ఎంతో కష్టం లేకుండా ఉంటుంది. అప్పుడు మీరు నలుగురిలో వెళ్ళారనుకోండి, మీరు కూడా చక్కగా వాళ్ళలాగా మీరు చదువుకుంటూ ఎంజాయ్ చేస్తారన్నమాట. అందుకని కానీ ఇప్పుడు చూడండి, ఇవన్నీ విషయాలు మనకు తెలిసిపోతూ ఉంటాయి ఈ వర్షన్ లో. అలా అన్నమాట. ఇది చదువుతుంటే నాకు ఎంతో ఆనందంగా ఉంటుందండి, ఎందుకంటే అన్ని విషయాలు తెలిసిపోతూ ఉంటాయి అన్నమాట. తస్య తైరభవత్ యుద్ధం అతి ప్రబల దండినః న్యూనైరపి సతైర్యుద్ధే కోలా విధ్వంసిభిర్జితః. మ్యూట్ కొట్టుకోండి అమ్మా అందరూ. కోలా విధ్వంసిభిర్జితః తథా స్వపురమాయాతో నిజ దేశాధిపో అభవత్. ఏమండి, మధ్యలో 2 లాంటి ఇన్వర్టెడ్ 2 లాంటి సింబల్ వస్తే దాని అర్థం ఏంటంటే దాని ముందుండే అక్షరాన్ని మనం కొంచెం లాగాలన్నమాట. అర్ధమాత్ర ఆ లాగా. సో పో అభవత్ అని రావాలన్నమాట అది. ఓకే. తత స్వపురమాయాతో నిజ దేశాధిపోభవత్ అంటే ఆ కూడా చెప్పకూడదు, అని కూడా ఉండకూడదు అనమాట. అట్లా అర్ధమాత్ర స్థితన ఇప్పుడు వస్తుంది చూడండి, చూస్తారు. ఆక్రాంతః స మహాభాగస్ తైస్తదా ప్రబలారిభిః
तैस्तदा प्रबलारिभिः बलिभिः तुष्टैः दुर्बलस्य दुरात्मभिः कोसो बलं चापहृतम् ततत्रापि स्वपुरे ततः कोसो बलं चापहृतम् तत्रापि स्वपुरे ततः ततो मृगया व्याजेन ऋतस्वाम्यः स भूपतिः एकाकी हयमारुह्य जगामा गहनं वनम् स तत्राश्रमम् अत्राक्षित् द्विजवर्णस्य मेधसः प्रशान्तस्वापदाकीर्णम् मुनिशिष्योपशोभितम् మళ్ళీ 5 నుంచి 6 నుంచి 10 వరకు చదువుదామండి. ఒక్కసారి చదువుతా, నాతో కూడా చదవాలి మీరందరూ, అందరం కలిసి. తస్య తైరభవత్ యుద్ధం అతి ప్రబల దండినః న్యూనైరపి సతైర్యుద్ధే పోలా విధ్వంసిభిర్జితః ततः स्वपुरमायातो निजदेशाधिपोऽभवत् आक्रान्तः स महाभागस्तैस्तदा प्रबलारिभिः अमात्यैर्बलिभिः तुष्टैः दुर्बलस्य दुरात्मभिः कोसो बलं चापहृतम् तत्रापि स्वपुरे ततः ततो मृगया व्याजेन ऋतस्वाम्यः स भूपतिः एकाकी हयमारुह्य जगामा गहनं वनम् स तत्राश्रमम् अद्राक्षेत् द्विजवर्णस्य मेधसः प्रशान्तस्वापदाकीर्णम् मुनिशिष्योऽपि శోభితం. వస్తోందా అండి? వస్తోందా అందరికి? చదవడం వస్తోందా బాబు? అమ్ములు, పాప వస్తోందా అమ్ములు? ఇప్పుడు నెక్స్ట్ లైన్స్. ఇప్పుడు ఒక్కొక్కటి 2 లైన్స్. ఇప్పుడు మీకు కొంచెం కాన్ఫిడెన్స్ వచ్చింది కదండి, మీరు చదివేయగలుగుతారు అని చెప్పేసి. కాబట్టి నేను కంప్యూటర్ అని ముట్టడం లేదన్నమాట. మా అబ్బాయి అక్కడ కంప్యూటర్ ఎట్టి పెట్టాడు అనమాట. దాంట్లో చూసుకుంటున్నా ఇక్కడ ఏదన్నా బ్రేక్ అయిపోద్దేమో. సో 2 లైన్స్ ఇప్పుడు కలిసి చదివేద్దాం. ఓకే, ఎందుకంటే 104 లైన్స్ ఉంటాయి కాబట్టి. చూడండి, ఫాలో కావట్లేదు అంటే మళ్ళీ మనం బిఫోర్ ఫార్మాట్ వచ్చేద్దాం. ఎందుకంటే మీకు కాన్ఫిడెన్స్ తెప్పించడానికి ఇలా చేస్తున్నా. కొంచెం కాన్ఫిడెన్స్ వచ్చింది అంటే చదివేద్దాం. వచ్చిందిగా కాన్ఫిడెన్స్,
అమ్మలు, పాప, అబ్బాయి వస్తుందా? వచ్చింది. ఇప్పుడు చూద్దాం. తస్థౌ కంచిత్ సకాలం చ తస్థౌ కంచిత్ సకాలం చ మునినా తేన సత్కృతః మునినా తేన సత్కృతః ఇతశ్చేతశ్చ విచరం ఇతశ్చేతశ్చ విచరం తస్మిన్ మునివరాశ్రమే తస్మిన్ మునివరాశ్రమే. మళ్ళా అందరు కలిసి తస్థౌ కంచిత్ సకాలం చ మునినా తేన సత్కృతః ఇతశ్చేతశ్చ విచరం తస్మిన్ మునివరాశ్రమే. సో ఇక్కడ సప్తతి చదివేటప్పుడు ట్రిక్ ఏంటంటే మన నోరంతా పలకాలన్నమాట. ఆ ఉ ఆ ఉ అని చెప్పి. సో ఏ అక్షరం పలికేటప్పుడు ఆ అక్షరమే చూడండి. అంటే మరమ్మ మీరందరికీ తెలుగు బాగొచ్చు. సో నేను చెప్పేవన్నీ కొంచెం సిల్లీగా కూడా ఉండొచ్చు. కానీ నేను అట్లనే చదువుకున్నా. సో అందుకని నాకు అమ్మ ఇట్లా వేలు వేలు పెట్టి చూపించేదన్నమాట. ఇట్లా పెట్టుకొని చదువుకొని నువ్వు అక్షరం అక్షరం చదవాలి. సో అక్షరం మనం చదవాలన్నమాట. మనం మామూలుగా మంత్రం చదువుతున్నప్పుడు మరి మీరందరూ బాగానే ముందే చదివేసి ఉంటారేమో కదా! సో నేను నాలాంటి కేటగిరీ ఎవరైనా ఉంటారు కదా! మంత్రాలు ఎక్కువ చదవనోళ్ళు వాళ్ళకండి. సో మనం ఇక్కడ సీక్రెట్ ఏంటంటే ప్రతి అక్షరం పలకాలన్నమాట. అందుకని మనకి మనం చెప్పేటప్పుడు మన వాయిస్ ఎక్కడి నుంచి రావాలంటే మన హార్ట్‌లోంచి అప్పుడప్పుడు మన గట్‌లోంచి రావాలన్నమాట. పొట్టలోంచి రావాలన్నమాట. అందుకని ఏం చూడొద్దు. అటు ఇటు చూడొద్దన్నమాట. అక్షరం పలుకుతున్నారా అని చూడండి వచ్చేస్తుంది. ఆ! సో చూడండి. సో, చిన్, త, యా. సో అట్లా అన్నమాట. అన్ని అక్షరాలు పలకాలి. తత్, త. సో, సో, చింతయ, తద. ఇప్పుడు నేను స్టైల్‌గా చదువుతానని సో, చింతయ, తద అన్నాననుకోండి. అది ఫీల్ రాదన్నమాట. దానికనే ఒత్తి పలకాల. ప్రతి అక్షరం పలుకుతుండాలి. కానీ ఫాస్ట్‌గా వచ్చేస్తుంది మనకి. కొన్ని రోజులు చదివేసరికి. కానీ ఫస్ట్‌లో మిస్ కాకుండా మనం అక్షరం తప్పులు పలకకుండా, అక్షర దోషం, పదభ్రష్టం ఇలాంటివి లేకుండా చదవాలి అంటే మనకుండే ఏకైక టిప్ ఏంటంటే నాకు తెలిసింది అన్ని అక్షరము ఆ అక్షరం ఎలా పలకాలో అలా పలకాలన్నమాట. అంతే. అప్పుడు వచ్చేస్తుంది మనకి ఫీలింగ్. సరేనా? సో, సో చింతయా తదా తత్ర సో చింతయా తదా తత్ర మమ త్వా కృష్ణ చేతనః మమ త్వా కృష్ణ చేతనః మత్పూర్వైః పాలితం పూర్వం మత్పూర్వైః పాలితం పూర్వం మయా హీనం పురం హి తత్ మయా హీనం పురం హి తత్. ఓకే, మళ్ళీ మొత్తం చదువు. సో చింతయా తదా తత్ర మమ త్వా కృష్ణ చేతనః మత్పూర్వైః పాలితం పూర్వం మయా హీనం పురం హి తత్ మద్భృత్యైః తై అసద్భృత్యైః మద్భృత్యైః తైః అసద్భృత్యైః ధర్మతః పాల్యతేన వా. అది మామూలుగా మనం ఫాస్ట్‌గా చెప్పినప్పుడు ఎట్లా పలుకుతామంటే మద్భృత్యై తై అసద్భృత్యై ధర్మతః పాల్యతేన వా అలా పలుకుతాం అన్నమాట. మెల్లగా కొంచెం ఫాస్ట్ వస్తే. కానీ కొంచెం స్లో వచ్చినప్పుడు మద్భృత్యై తై అసద్భృత్యై ధర్మతః పాల్యతేన వా. పలికారా అందరూ? కొంచెం కష్టమైన వర్డ్. ఏవండి నాకు కష్టం అనిపించేది. మరి మీకు కష్టం అనిపిస్తుందో లేదో నాకు తెలీదు. నాకు ఆ వర్డ్ చాలా కష్టం అనిపించేది ఫస్ట్‌లో చదవాలంటే. నోరే పలికేది కాదు. న జానే సప్రధానో మే న జానే సప్రధానో మే శూరహస్తి సదా మదః శూరహస్తి సదా మదః.
ఓకే. మత్కృత్యై తై అసత్కృత్యై ధర్మతః పాల్యతే న వా न जाने स प्रधानो मे शूरहस्ति सदा मदः मम वैरिव संज्ञातः मम वैरिव संज्ञातः तान् भोगान् उपलप्स्यते तान् भोगान् उपलप्स्यते ये ममानुगता नित्यम् ये ममानु म- ये ममानुगता नित्यम् ప్రసాదాదనభోజనైః చదవగలిగారా? 2 కలిపి. మమ వైరివ సంయాతః కాన్ భోగానుపలప్స్యతే ఏ మమానుగతా నిత్యం ప్రసాదాదనభోజనైః. చదవగలిగారా? అనువృత్తిం ధ్రువం తేత్య అనువృత్తిం ధ్రువం తేత్య कुर्वन्त्यन्यमहीभृताम् कुर्वन्त्यन्यमहीभृताम् असम्यक्वयाशीलैस् कुर्वद्भिः सततं व्ययम् कुर्वद्भिः सततं व्ययम् अनुवृत्तिं ध्रुवं तेत्य कुर्वन्त्यन्यमहीभृताम् असम्यक्वयाशीलैस् कुर्वद्भिः सततं व्ययम्. सञ्चितः सोऽति दुःखेन सञ्चितः सोऽति दुःखेन क्षयं कोऽसो गमिष्यति क्षयं कोऽसो गमिष्यति एतच्च अन्यच्च సతతం. ఇది ఎలా వస్తుందంటే మన నార్మల్ వర్షన్‌లో ఏతచ్చాన్యచ్చ సతతం అని వస్తుందన్నమాట. ఏంటో అర్థమే కాదు దాని అర్థం. ఇప్పుడు ఇది ఉంది చూడండి. ఏతచ్చ అన్యచ్చ సతతం చింతయామాస పార్థివః. ఏతచ్చ అన్యచ్చ సతతం అంటే ఇక్కడ, అక్కడ అన్నమాట. అలా అన్నమాట. చింతయామాస పార్థివః. ఏ సంచితः सोऽति दुःखेन क्षयं कोऽसो गमिष्यति एतच्चान्यच्च सततं चिन्तयामास पार्थिवः. तत्र विप्राश्रमाभ्यासे तत्र विप्राश्रमाभ्यासे वैश्यमेकं ददर्श सः वैश्यमेकं सत् वैश्यमेकं ददर्श सः सपृष्टस्तेन कस्त्वं भो सपृष्टस्तेन कस्त्वं भो हेतुश्च आगमनेत्रकः हेतुश्च आगमनेत्रकः. మళ్ళా 2 లైన్స్. తత్ర విప్రాశ్రమాభ్యాసే వైశ్యమేకం తదర్శ సః సపుష్టస్తేన కస్త్వం భో హేతుశ్చాగమనేత్రకः. అందరూ ఫాలో అవ్వగలుగుతున్నారు కదండి? ఫాస్ట్ అని ఎవరికైనా అనిపిస్తోందా? ఎవరికైనా ఫాస్ట్ వస్తే వాళ్ళే 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 థమ్స్ అప్ అక్కండి. శ్రీదేవమ్మ జాయిన్ అయ్యారా? సరే, సరే. నిక్కి పాప నువ్వు వచ్చావా?
తేజమ్మ తేజమ్మ ఆ సారీ వంట చేసుకుంటూ మనసంతా అక్కడ పెట్టి గబగబా వింటూ చేస్తున్నానమ్మా, ఇలా సేవ చేస్తున్నా. ఎక్స్క్యూజ్ మీ ఫర్ దిస్ వన్ టైం. నో ప్రాబ్లం. థ్యాంక్ యాక్చువల్లీ యూ యు ఆర్ అమ్మా. సో అకామిడేటివ్. సడన్ గా క్లాస్ చెప్తే మీరు అందరూ వచ్చేసారు. నేను ఎంతో థ్యాంక్ యూ చెప్తున్నాను మీ అందరికి. పాపం ఐఎమ్ సో సారీ. అయ్యో నో మా, నా యు ఆర్ బ్లెస్డ్. కంప్యూటర్ థ్యాంక్ యూ. ఊరికే బ్రేక్ అవుతుంది. నాకు భయం వేసింది పొద్దున మీ అందరికి లేపిచ్చి మళ్ళీ నేను ఏం క్లాస్ తీసుకోనేమో అని, అందుకే ఊరికే పడుకోపోయా. పర్లేదమ్మా, వచ్చేసింది అవకాశం మనకి. వీఆర్ డూయింగ్. అమ్మ చెప్పేసింది అని చెప్పేసింది. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. ప్లీజ్. అమ్మా తర్వాత సంచిత దుఃఖ స్వదుఃఖ సశోక ఇవ కస్మాత్వం సశోక ఇవ కస్మాత్వం సశోక ఇవ కస్మాత్వం దుర్మనా ఇవ లక్ష్యసే దుర్మనా ఇవ లక్ష్యసే ఇత్యాకర్ణ్యావచస్తస్య ఇత్యాకర్ణ్యావచస్తస్య భూపతిః ప్రణయోదితం భూపతిః ప్రణయోదితం. మళ్ళా రెండు కలిపి సశోక సశోక ఇవ కస్మాత్వం దుర్మనా ఇవ లక్ష్యసే ఇత్యాకర్ణ్యావచస్తస్య భూపతిః ప్రణయోదితం. ప్రత్యువాచ సతం వైశ్యః ప్రసయావనతో నృపం ప్రత్యువాచ సతం వైశ్యః ప్రసయావనతో నృపం. వైశ్య ఉవాచ సమాధిర్నామ వైశ్యోహం సమాధిర్నామ వైశ్యోహం ఉత్పన్నోదనికాం కులే ఉత్పన్నోదనికాం కులే పుత్రదారైర్నిరస్తశ్చ పుత్రదారైర్నిరస్తశ్చ ధనలోభాద్ అసాధుభిః ధనలోభాద్ అసాధుభిః విహీనశ్చ ధనైర్దారైః విహీనశ్చ ధనైర్దారైః పుత్రైరాదాయ మేధనం పుత్రైరాదాయ మేధనం. మళ్ళా మొత్తం పుత్రదారైర్నిరస్తశ్చ ధనలోభాదసాధుభిః విహీనశ్చ ధనైర్దారైః పుత్రైరాదాయ మేధనం. వనమాభాగ్యతో దుఃఖీ వనమాభాగ్యతో దుఃఖీ నిరస్తశ్చాప్తబంధుభిః నిరస్తశ్చాప్తబంధుభిః సోహం న వేద్మి పుత్రాణాం సోహం న వేద్మి పుత్రాణాం కుశలాత్మికాం కుశలాత్మికాం. వనమాభాగ్యతో దుఃఖీ నిరస్తశ్చాప్తబంధుభిః సోహం న వేద్మి పుత్రాణాం కుశలాత్మికాం. ప్రవృత్తిం స్వజనానాం చ ప్రవృత్తిం స్వజనానాం చ దారాణాం చాత్ర సంస్థితః దారాణాం చాత్ర సంస్థితః. కిం ను తేషాం గృహే క్షేమం కిం ను తేషాం గృహే క్షేమం అక్షేమం కిం ను సాంప్రతం అక్షేమం కిం ను సాంప్రతం. మళ్ళా మొత్తం ప్రవృత్తిం స్వజనానాం చ దారాణాం చాత్ర సంస్థితః కిం ను తేషాం గృహే క్షేమం అక్షేమం కిం ను సాంప్రతం. అమ్మ ఏం చెప్తోందంటే మీరు మనసులో చెప్పుకోకూడదు, అట్టని గట్టి గట్టిగా అరవకూడదు, మధ్యస్థ స్టోన్ లో మాట్లాడాలి అని చెప్తున్నారు. అందుకని మీరు కూడా మనసులో చదువుకోవద్దు, సరేనా?
బయటికి చదవాలి. అప్పుడే నోరు పలుకుద్ది. మనం గాని నోట్లో పలుకున్నామంటే మనకు అన్ని వచ్చేసే అనిపిస్తుందండోయ్! కానీ ఏది రాదు. మళ్ళీ చదవాలంటే కష్టపడతాం. అందుకని 2, 2, 2, 2, 2, 4 టైప్‌లో గట్టి గట్టిగా చదవాలి. అప్పుడే వస్తుంది. లేకపోతే రాదు. అన్నీ వచ్చేసి అనుకుంటా ఉన్నాడు మనం. కళ్ళతో చదువుతుంటే కంటి చూపుతో చంపేస్తా టైప్‌లో డింగ్ 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 అని చదివేసి వచ్చేసింది. నువ్వు బయట చదువు అన్నావంటే అన్ని తప్పులు చదువుతావు అన్నమాట. అందుకని ఇది మాత్రం లోపల చదువుకోవద్దు. గట్టిగా చదువుకోండి. అట్టని టాపులేసిపోయేలా కాదు. కొంచెం మోడరేట్‌గా, అందంగా, లయవంతంగా. నేను గూడా ఇంకా పర్ఫెక్షన్‌కి రీచ్ కాలేదండి. నేను హోమం చేస్తుంటే, "అమ్మ ఇంకా రాగంగా చదువు. నాకు ఇంకా రాగంగా చదువు" అని చెప్తుంటుంది. "ఉండమ్మా టెన్షనొచ్చేస్తుంది ఇక్కడ" అని చెప్తుంటా అనమాట నేను. సో, మనందరం ఒకటే. ఏదో 2 ఆకులు ముందు నేనంతే. వేరేం లేదక్కడ. సరేనా? అందరూ ఎవరైనా కష్టపడుతున్నారా? ఎనీబడీ ఇన్ ద ఫోరమ్? ముందు నా కంప్యూటర్ ముందే లోపల చెప్పేసేయండి. అందరికి ఈజీగుందా? అస్సలు, అస్సలు మంత్రాలు చదవని వాళ్ళు చెప్పండి. ఈ పండితులు, ఇలాంటి పెద్ద పెద్ద పండితులు, ఇలాంటి మహర్షులు చెప్పేస్తే నేను విననండి. మీరసలు మిమ్మల్ని అడగకూడదు. మీరు ఏమన్నా చదివేయగలుగుతారు. సంస్కృతిలో ముందు నుంచి, వెనక చదివే వాళ్ళకి మేమేం చెప్తామండి బాబు. ఇప్పటి వరకు నా కేటగరీ పీపుల్ చెప్పండి. ఎప్పుడు మంత్రాలు చదవకుండా ఫస్ట్ టైమ్ అమ్మ చదువుతున్నోళ్ళు చెప్పండి. అమ్మ మేము కూడా మంత్రాలు ఏం చదవలేదు తల్లి. మేము అట్టయితే ఇప్పుడే మనందరం ఒకటేనండి. ఒకటే. మనందరం ఒకటే. అమ్మా నేను కూడా ఏం చదవలే. జగ ఆ! జగ వస్తోందమ్మా ఇప్పుడు? లతమ్మ వస్తోందా? చదవడానికి వస్తోందమ్మా. వస్తోందా? వస్తోంది. అదే ఈజీగానే అమ్మ గ్రేషియస్ అది. అనిపిస్తుందమ్మా. ఈజీగా అనిపిస్తుంది కదా! నాకు ఆనందంగా ఉంది. అమ్మ అంతగా చెప్పి చెప్పండమ్మా ఎలా చదువుతున్నారు? ఈజీగా ఉంది కదా? చదువుతాను. కొన్ని సంధిలు అవన్నీ కొంచెం తెలుగులో కొంచెం ఐ నో. కానీ మీకిచ్చిన కన్నడ వర్షన్ ఇంతకన్నా ఇంకా షార్ట్ కట్ కాదు. అది నేను లాస్ట్ ఇయర్ డిసెంబర్‌లో చేశాను మీకిచ్చిన వర్షన్. తర్వాత మళ్ళీ ఇంకా ఇది నెక్స్ట్ వర్షన్. సో ఇంకొంచెం ఈజీగా ఉండొచ్చు ఇదేమో. కానీ అమ్మా ఓకే కదా! అమ్మా మీతో చదువుతుంటే ఈజీగా చదువుతున్నామమ్మా. నేను పొద్దున్న చదివాను, సరిగ్గా చదవలా. అందుకే నేను చెప్తా. ఇప్పుడు నేను చెప్తా. నేను కూడా అందరిలా చెప్తా. అందుకేనండి గురువు ద్వారా చెప్పాలి. ఎలా చెప్పాలి? కరెక్ట్. గురువు ముఖాంతరం చెప్పించాలండి. దానికే. అందుకనే కరెక్ట్. ఇప్పుడు చదువుకుంటున్నాం. సరేనా? అమ్మ పద్మ చైతన్యము కన్నడ పీడిఎఫ్ లేదమ్మా. అయ్యో రామ తల్లి. నేనసలు తెలుగు రాయడానికి చచ్చిపోయాను. ఇది కన్నడ రాశానంటే చచ్చాను. మాకి తెలుగు అంత బాగా రాదమ్మా. సో అది నేనేం చేస్తానంటే ట్రాన్స్లేటర్ యూజ్ చేసి కొంచెం టైం ఇయ్యండి. మొత్తం ఇదంతా ఫినిష్ చేసేసాక ఇప్పటికి థెరటిక్‌గా నేను ఒక 10 సార్లు దీన్ని ప్రూఫ్ రీడింగ్ చేశాను నేను. గత 4 రోజుల నుంచి పొద్దున్నుంచి రాత్రి వరకు ఇదే చేసి. సో ఇప్పుడు నాకు తెలిసినంత వరకు తప్పులు లేవు. ఈ మాది తప్పులు ఫస్ట్ లేవని లాంగ్వేజ్ తెలిసిందంటే కన్నడ దీన్ని అమ్మా. నేను గూగుల్ ట్రాన్స్లేటర్‌కి డాక్యుమెంట్‌లో పెట్టేసి దాన్ని అప్‌లోడ్ చేశానంటే అది ట్రాన్స్లేట్ చేసి ఇస్తుంది. అది మీకు ఇస్తాను. అది ఎంత తప్పులున్నాయో నాకు తెలీదు. మీరు హెల్ప్ చేయాలి నాకు దయచేసి. దాంట్లో తప్పులుంటే కరెక్షన్‌లు చేయించడానికి. అది మేము కన్నడ చదివినాం కదమ్మా, దాంట్లో మాకు తెలుగు కొద్దిగా కష్టం. ఐ నో అమ్మా. సారీ అబౌట్ ఇట్. కావాలంటే ఇంగ్లీష్ వర్షన్ ఇస్తా. ఇంగ్లీష్ ఇంకా కష్టం. నాకు కూడా అబ్బా ఇంగ్లీష్ చాలా కష్టం. కానీ ఈ జనరేషన్ వాళ్ళందరూ ఇంగ్లీష్ లోనే చదువుతారండి. తెలుగు రాదాడికి. సరేలే నాకేం పెద్ద వచ్చి పాడు. నేను ఒత్తులంతా ఇంకొకటి చెప్పడానికి. పలుకులేమమ్మా. దాంట్లో ఒత్తులంతా పలుకులేము ఇంగ్లీష్ లో. కానీ పిల్లలు చదివేస్తారండి. నా ఇంతకు ముందు గ్రూప్ లో చదివించిన పిల్లలందరూ ఇంగ్లీష్ లో టక్ చదివేస్తారు అనమాట. ఈ జెన్జెడ్ పిల్లలు 25, 26 ఇయర్స్ వాళ్ళందరూ ఇంగ్లీష్ తెగ చదివేస్తారు. తెలుగులో చదవమంటే చదవలేరు వాళ్ళు. సో వాళ్ళ కోసం ఇంగ్లీష్ లో రాశాను నేను. తెలుసా అండి? సరే మనం మళ్ళీ అమ్మో చాలా డైవర్ట్ అయిపోతాం. అమ్మ మంచిగా చేయించింది. ఎందుకమ్మా ఎన్నిసార్లు చేపిస్తున్నావు ఇప్పుడు నాకు అర్థమవుతుంది. సరే ఏర్ నిరస్తో భవన్ చెప్పానండి ఇది. ఏర్ నిరస్తో భవన్ ఎంతవరకు ఉన్నానబ్బా? 26 రాజోవాచ అమ్మయ్య. రాజోవాచ ఇది అన్నిటికన్నా ఈజీ అండి. నేను కూడా అనుకునేదాన్ని ఋషిర్వాచ ఇవన్నిటికన్నా అంత ఈజీగా ఉన్నాయో అనుకునేదాన్ని అనమాట. ఏర్నిరస్తో భవాన్ లుబ్ధైః ఏర్నిరస్తో భవాన్ లుబ్ధైః పుత్రధారాభిర్ధనైః పుత్రధారాభిర్ధనైః
एर्निरस्तो भवान् लुब्धैः पुत्रदाराभीर्धनैः तेषु किं भवतः स्नेहम् तेषु किं भवतः स्नेहम् अनुबध्नाति मानसम् अनुबध्नाति मानसम् वैश्य उवाच एवमेतद् यथा प्राह एवमेतद्यथा प्राह भवानस्मद्गतं वचः भवानस्मद्गतं वचः किं करोमि न बध्नाति किं करोमि न बध्नाति मम निष्ठुरतां मनः मम निष्ठुरतां मनः यैः संत्यज्य पितृस्नेहम् यैः संत्यज्य पितृस्नेहम् धनलुब्धैर्निराकृतः धनलुब्धैर्निराकृतः మళ్ళా మొత్తం వైశ్య ఉవాచ నుంచి వైశ్య ఉవాచ ఏవమేతద్యథా ప్రాహ భవానస్మద్గతం వచః किं करोमि न बध्नाति मम निष्ठुरतां मनः यैः संत्यज्य पितृस्नेहम् धनलुब्धैर्निराकृतः पतिः स्वजनहार्दं च हार्दितेष्वेव मे मनः हार्दित्वेष्वेव मे मनः हार्दितेष्व एव मे मनः ओके हार्दितेष्व एव मे मनः कष्टమైన వర్డ్ पति स्वजनहार्दं च हार्दितेष्व एव मे मनः किमेतन्नाभिजानामि जानन्नपि महामते जानन्नपि महामते मళ్ళీ కలిపి पतिः स्वजनहार्दं च हार्दितेष्वेव मे मनः किमेतन्नाभिजानामि जानन्नपि महामते यत्प्रेम प्रवणं चित्तम् यत्प्रेम प्रवणं चित्तम् विगुणेष्वपि बन्धुषु विगुणेष्वपि बन्धुषु तेषां कृते मे निःश्वासो तेषां कृते मे निःश्वासो दौर्मनस्यं च जायते दौर्मनस्यं च जायते कल्पि यत् प्रेम प्रवणं चित्तं विगुणेष्वपि बन्धुषु तेषां कृते मे निःश्वासो दौर्मनस्यं च जायते వచ్చిందా करोमि किं यन्न मनस् द्वेष्व अप्रीतिषु निष्ठुरम् ఓకే ఈ వర్డ్ చూడండి అమ్మా మనస్ ద్వేష్వ ఓకే మనస్ దేష్వ ఓకే మనస్ దేష్వ అప్రీతిషు నిష్ఠురం కరోమి కిం యన్న మనస్ దేష్వ అప్రీతిషు నిష్ఠురం అందుకే చెప్పాము నోట్లో ఊ అని చెప్పి పలకాలన్నమాట ఓకే మనం పెద్దల్లో పెట్టుకుంటే అది పలకదు కరోమి కిం యన్న మనస్ దేష్వ అప్రీతిషు నిష్ఠురం వచ్చిందా మార్కండేయ ఉవాచ తతస్థౌ సహితౌ విప్రతం తతస్థౌ సహితౌ విప్రతం మునిం సముపస్థితౌ సమాధిర్నామ వైశ్యోసౌ
వైశ్యోస్ ఒక్క నిమిషం. సమాధిర్నామ వైశ్యోసౌ సచ పార్థివ సత్తమః. అమ్మా తతస్థౌ ఇక్కడ సహిత పార్థివ అనాలా పార్థివ అనాలమ్మా? పార్థివ. తతస్థౌ సహితౌ విప్రతం మునిం సముపస్థితౌ సమాధిర్నామ వైశ్యోసౌ సచ పార్థివ సత్తమః. ఓకే. కృత్వా తు తౌ యథా న్యాయం కృత్వా తు తౌ యథా న్యాయం యథార్థం తేన సంవిదం యథార్థం తేన సంవిదం ఉపవిష్టౌ కథః కాశ్చిత్ చక్రతుర్వైశ్య పార్థివౌ. ఉపవిష్టౌ కథః కాశ్చిత్ చక్రతుర్వైశ్య పార్థివౌ. కృత్వా తు యథా న్యాయం యథార్థం తేన సంవిదం ఉపవిష్టౌ కథః కాశ్చిత్ చక్రతుర్వైశ్య పార్థివౌ. రాజ ఉవాచ భగవం స్వామహం ప్రష్టుం ఇచ్ఛామ్యేకం వదస్వ తత్. ఇచ్ఛామ్యేకం వదస్వ తత్. దుఃఖాయ యాన్మే మనసః దుఃఖాయ యాన్మే మనసః స్వచిత్తాయత్తతాం వినా స్వచిత్తాయత్తతాం వినా. భగవన్ స్వామహం ప్రష్టుం ఇచ్ఛామ్యేకం వదస్వ తత్. ఇచ్ఛామ్యేకం వదస్వ తత్. దుఃఖాయ యాన్మే మనసః స్వచిత్తాయత్తతాం వినా. మమ త్వం గతరాజ్యస్య రాజ్యాంగేష్వఖిలేష్వపి జానతోపి యథా జ్ఞాస్య కిమేతన్మునిసత్తమా. జానతోపి యథా జ్ఞాస కిమేతన్మునిసత్తమా. మమ త్వం గతరాజ్యస్య రాజ్యాంగేష్వఖిలేష్వపి జానతోపి యథా జ్ఞాస్య కిమేతన్మునిసత్తమా. ఆయం చ నికృతః పుత్రైర్ దారైర్వృత్యైస్తదోర్జితః స్వజనేన చ సంత్యక్తస్ తేషు హార్ది తథాప్యతి. ఆయం చ నికృతః పుత్రైర్దారైర్వృత్యైస్తదోంగితః స్వజనేన చ సంత్యక్తస్తేషు హార్ది తథాప్యతి. ఏవమేషా తదాహం చ ద్వావాప్యంత దుఃఖితౌ దృష్టదోషేపి విషయే మమ త్వా కృష్ణమానసౌ
मम त्वा कृष्णमानसौ एवमेषा तदाहं च द्वाव्याप्यन्तदुःखितौ दुष्टदोषेऽपि विषये मम त्वा कृष्णमानसौ तत्के मे तन्महाभागा यन्मोहो ज्ञानिनोरपि ममास्य च भवत्येषा भवेत्कदम्मा भव ममास्य च भवत्येषा विवेकान्धस्य मूढता तत्किमेतन्महाभागा यन्मोहो ज्ञानिनोरपि ममास्या च भवत्येषा विवेकान्धस्य मूढता ऋषिरुवाच ज्ञानमस्ति समस्तस्य जन्तोर्विषयगोचरे विषयाश्च महाभागा याति चैवं पृथक् पृथक् दिवान्दः प्राणिनः केचिद्रात्रावन्धास्तथा परे दिवान्दः प्राणिनः केचित् रात्रावन्धास्तथा परे మొత్తం విషయాశ్చ మహాభాగా యాతి చైవం పృథక్ దివాందః ప్రాణినః కేచిద్ రాత్రావంధాస్తథా పరే కేచిద్ దివా తథా రాత్రౌ ప్రాణినస్తుల్యదృష్టయః జ్ఞానినో మనుజః సత్యం కింతు తేన హి కేవలం యతో హి జ్ఞానినః సర్వే పశుపక్షి మృగాదయః ఇంకోసారి జ్ఞానినో మనుజః సత్యం కింతు తేన హి కేవలం యతో హి జ్ఞానినః సర్వే పశుపక్షి మృగాదయః జ్ఞానం చ తన్మనుష్యానాం యత్తేషాం మృగపక్షిణాం మనుష్యానాం చ యత్తేషాం తుల్యం అన్యత్తథోభయోః జ్ఞానం చ తన్మనుష్యానాం యత్తేషాం మృగపక్షిణాం మనుష్యానాం చ యత్తేషాం తుల్యం అన్యత్తథోభయోః జ్ఞానేపి సతి పశ్యైతాన్ పతంగాన్ సావచుంచుషు క్షణమోక్షాదృతాన్ మోహాత్ పీడ్యమానానపి
पीड्यमानान् अपि क्षुधा ज्ञानेऽपि सति पश्यैतान् पतङ्गान् सावचुञ्चुषु क्षणमोक्षादृतान् मोहात् पीड्यमानानपि क्षुधा मानुषा కదా ఇది సరే మనుషా మానుజా వ్యాఘ్ర మనుషా మాన్యుజా వ్యాఘ్ర సాభిలాషా సుతాన్ ప్రతి సాభిలాషా సుతాన్ ప్రతి లోభాత్ ప్రత్యుపకారాయ నన్వేతాన్ కిం న పశ్యసి నన్వేతాన్ కిం న పశ్యసి మనుషా మానుజా వ్యాఘ్ర సాభిలాషా సుతాన్ ప్రతి లోభాత్ ప్రత్యుపకారాయ నన్వేతాన్ కిం న పశ్యసి తథాపి మమతా వర్తే మోహగర్తే నిపాతితః మహామాయా ప్రభావేణ సంసార స్థితికారిణా తానాత్ర విస్మయః కార్యో యోగ నిద్రా జగత్పతేః మహామాయా హరేశ్చైషా తయా సమ్మోహ్యతే జగత్ మొత్తం తాన్నాత్ర విస్మయః కార్యో యోగ నిద్రా జగత్పతేః మహామాయా హరేశ్చైషా తయా సమ్మోహ్యతే జగత్ జ్ఞానినామపి చేతాంసి దేవి భగవతి హి సా బలాద్ ఆకృష్య మోహాయ మహామాయా ప్రయచ్చతి జ్ఞానినామపి చేతాంసి దేవి భగవతి హి సా బలాదాకృష్య మోహాయ మహామాయా ప్రయచ్చతి తయా విసృజ్యతే విశ్వం జగత్ ఏతచ్చరాచరం సైషా ప్రసన్నా వరదా నృణాం భవతి ముక్తయే సా విద్యా పరమా ముక్తేర్హేతుభూతా సనాతనీ సంసార బంధ హేతుశ్చ సైవ సర్వేశ్వరేశ్వరీ రాజోవాచ భగవన్ కాహి సా దేవి మహామాయేతి ఆపోయేసి భగవన్ కాహి సా దేవి మహామాయేతి యాం భవాన్ భగవన్ కాహి సా దేవి మహామాయేతి యాం భవాన్
బ్రవీతి కథముత్పన్నా సా కర్మాస్యాశ్చ కిం ద్విజా. ఇది షార్ట్ చెప్తా. బ్రవీతి కథముత్పన్నా, బ్రవీతి కథముత్పన్నా సా కర్మాస్యాశ్చ కిం ద్విజా, సా కర్మాస్యాశ్చ కిం ద్విజా. వస్తుందా? బ్రవీతి కథముత్పన్నా సా కర్మాస్యాశ్చ కిం ద్విజా, యత్ ప్రభావా చ సా దేవీ, యత్ స్వరూపా యదుద్భవా, యత్ ప్రభావా చ సా దేవీ, యత్ స్వరూపా యదుద్భవా. తత్సర్వం స్తోత్రుమిచ్ఛామి, తత్సర్వం స్తోత్రుమిచ్ఛామి త్వత్తో బ్రహ్మవిదాంబరా, త్వత్తో బ్రహ్మవిదాంబరా. బ్రహ్మోవాచ, కాదు ఋషిర్వాచ, సారీ ఋషిర్వాచ. టైం చూసుకుంటూ బ్రహ్మవాచ చదివేసా. 7:30 సెకండ్ క్లాస్ ఉంది దానికని. ఓకేనా మరి అందరూ? 63 చదివేస్తున్నాం. ఏ సో ఇంకొకసారి మీరు 63 లైన్స్ చదవండి. ఇక్కడ మహామాయ. ఇప్పుడు నేను చూపిస్తా చూడండి నేను ఎలా రాస్తాను. నాది లాంగ్వేజ్ గూగుల్ ట్రాన్స్లేటర్ ఓపెన్ చేసి అక్కడ రాసి ఇక్కడ పేస్ట్ చేస్తాను అన్నమాట. అమ్మో కంప్యూటర్ ఆగిపోద్ది అమ్మో దేవుడా. మహామాయేటి ఆహా ఓకే. సో అలా రాసుకుంటాను అనమాట ఒక్కొక్క అక్షరం నేను. అందుకనే నాకు ఇలా అవుతుంటుంది అనమాట. కొన్ని చూసుకుంటా, కొన్ని రాసుకుంటా. సరే అయితే ఇప్పుడు అర్థమైపోయిందా? స్టాప్ షేరింగ్ చేసేస్తా. మాకి దీర్ఘం తీసేయాలి కదమ్మా. మాకు దీర్ఘమా? మహామాయేతి లేదమ్మా. మహామాయ కరెక్ట్ బాబు, భలే చెప్పావు. వెరీ గుడ్, థ్యాంక్ యూ. మహామాయేతి యాంభవాన్, కరెక్ట్, ఇది కరెక్ట్. ఓకే సరేనా? అందరికి ప్రతిమమ్మ చదవగలిగారా కొంచెం? ఐఎమ్ సో హ్యాపీ. వర్డ్ బై వర్డ్ అంటే ఆల్ఫాబెట్ అంతే, ఆల్ఫాబెట్ చదవాలి. నేను కూడా అదే ఆల్ఫాబెట్ అది కూడా ఊ ఆ ఊ ఆ ఊ అన్ని ఎక్కడెక్కడి నుంచి వస్తున్నాయి అక్షరాలు, ఇక్కడి నుంచి అన్ని చోట్ల టచ్ చేసుకొని చదవాలన్నమాట. పొట్టలోంచి వస్తుందండి యాక్చువల్లీ. చాలా పొట్టలోంచి వస్తుంది, ఇక్కడి నుంచి వస్తుంది. అప్పుడప్పుడైతే నేను పొట్ట దగ్గర పట్టుకోవడం, గుడ్డ దగ్గర పట్టుకోవడం, గొంతు దగ్గర పట్టుకోవడం, గొంతు పైన పట్టుకోవడం, గొంతు కింద పట్టుకోవడం, ఇక్కడ పట్టుకోవడం అన్ని చూసుకునేదాన్ని ఎక్కడి నుంచి వస్తుంది అక్షరం అని చెప్పి. ఒకటి కాదులేండి, మాకు మన తెలుగు రాని బాధలు చదువుకోవడం రానికి అక్షరాలు చదవడానికి బాధపడాలన్నమాట. మనం పూజలు చేయడం తెలియదు కదా. సో అలా అన్నమాట. కాబట్టి అందరూ బాగా చదివేస్తున్నారా? అనుషమ్మ చూసారా? నేను కూడా నేను ట్రై చేశాను సగము, బట్ ఇప్పుడు చూసానమ్మా. టైటిల్ ఏమో చాప్టర్ 1 to 4 అని ఉంది, లోపల 3 చాప్టర్స్ ఉన్నాయి. అది కరెక్టేనా లేక? టెన్షన్ పడకమ్మా, నేను రాస్తాను మళ్ళీ. ఒకవేళ మిస్టేక్ లో రాసానేమో కొంచెం. అబ్బా ఏం క్రిటికల్స్ అండి బాబోయ్. కొంచెం బీ కైండ్ ఆన్ మీ కొంచెం. షూర్ అమ్మా. నాట్ పిన్ పాయింట్ నాకు తెలియక అడుగుతున్నాను అంతే. ఓకే అమ్మా, నేను టక్క ఎక్కడ కంప్యూటర్ ఆగిపోతుందో అని చెప్పి నాకు టెన్షన్ అసలు. రిపేర్ చేసుకొచ్చుకోవాలి. అది కొత్త ఓఎస్ అప్డేట్ ఇచ్చాడమ్మా. ఓఎస్ అప్డేట్ ఇచ్చింటే బగ్. అది మరి ఓఎస్ బగ్గా లేకపోతే ఏం చేయలేదు. నో ట్రిగర్. వై ఇస్ ఇట్ గెటింగ్ ఆన్ ఇంటూ ఇట్? ఒట్టిగా ఏం చేయాలి. సాఫ్ట్వేర్ అప్డేట్ హ్యాపెనింగ్ అమ్మా. బట్ మీరు అసలు ఎంతో ట్రై చేసి ఇంగ్లీష్ వాళ్ళ క్లాస్ తీసుకుని మళ్ళీ మా క్లాస్ తీసుకుని పొద్దుంది అసలు నలుగురు ఉన్నారంట. 4 స్టూడెంట్ కోసం ఓన్లీ 4 స్టూడెంట్ ఇన్ ఇంగ్లీష్. అమ్మ ఎవరో పాపం వాళ్ళ స్టూడెంట్స్ నాకు చెయ్యమ్మా అని చెప్పారు. అందుకని గ్రేట్ అమ్మా. సో
థ్యాంక్ యూ. అమ్మ మనకి ఇంత చేసినప్పుడు మనం కొంచెమైనా చెయ్యాలా వద్దా? రివర్స్ అంతే. మనం ఇంతే కదా చెప్తోంది పాపం, నలుగురికి పాఠం చెప్పి మనకి ఆమెం అడిగింది, అది కూడా తల్లి చెప్పలేకపోతే. మా కోసం తప్పిస్తున్నారమ్మా, రియల్ గా మేము కూడా తప్పించి నేర్చుకోవాలి పూర్తిగా. అమ్మా అమ్మ నాకు ఇట్లే నేర్పించింది. జర్నల్స్ కూడా మీరు చదివి పెడుతున్నారు కామెంట్స్ అమ్మా. అసలు ఎక్కడ టైం దొరుకుతుందో మీకు అసలు థ్యాంక్ యూ సో మచ్. ఏంటమ్మా జర్నలా? ఏం జర్నలు? అదే అటెండ్ రాస్తున్నాం కదమ్మా, అవి కూడా చదువుతున్నారు మీరు మావి. నేను ఎవిడ్ రీడర్ నమ్మా. సో నా వర్డ్ కౌంట్ ఆఫ్ రీడింగ్ ఇస్ వెరీ ఫాస్ట్ అన్నమాట. నేను ఊరికే అలా స్కిమ్ చేసేస్తే నాకు అంటే నేను ఒక్కొక్క 400-300 పేజెస్ బుక్ ఐ కెన్ ఫినిష్ ఇన్ 1 hour అన్నమాట. సో చాలా ఎవిడ్ రీడర్ ని నేను. సో ఆల్ దోస్ ఎక్స్పీరియన్సెస్ హావ్ హెల్ప్ మీ టు ఎన్హాన్స్. ఇంగ్లీష్ లో నేను రాసేస్తాను, 2000 word ఎస్సే రాసేస్తాను. అండ్ గ్రామర్లీలో చెక్ చేసుకున్నప్పుడు 96% ఉండేది నా అక్యురసీ. సో అలా నాకు చాలా మమ్మీ ట్రైన్ చేశారు నా ఒక లాంగ్వేజ్ స్కిల్స్ మీద అంతా. ఎట్టొచ్చిందంటే తెలుగులోకి వచ్చేసరికి నాకు తెలుగు టైప్ చేయడం రాక చచ్చిపోతున్నాను అనమాట. అది నాకు ఎవరైనా కూర్చొని నేర్పించాను. నా దగ్గర ఏంటంటే స్లో స్టార్టర్ని నేను. నాకు ఒక్కసారి పట్టానంటే టక్ చేసేస్తా. అర్థమయ్యేదాకా నాకు ఇట్ విల్ బి లైక్ ఎ లాడ్ ఆఫ్ ప్రాబ్లమ్. సో ఎవరైనా తెలుగు టైప్ చేసిన వాళ్ళు ఎవరైనా ఫీలింగ్కి వస్తారు కదా, ఇట్లా రా అని చెప్పి ఇంటికి రప్పించుకొని మరి వాళ్ళ చేత టైప్ నేర్పించుకుంటా ఈసారి. ఎవరికైనా తెలుగు టైప్ చేయడం వస్తే చెప్పండి, ఇంటికి రప్పించేసుకుంటా. అలా అనమాట. సో ఉంటాను మరి, 7:30 టైం అయిపోతుంది. అప్పుడు మనం వెంకటేష్ వర్డ్స్ వస్తుంటాయి కదా తల్లి, ఆ, డైరెక్ట్ లాంగ్వేజ్ వస్తుంది కదా తెలుగు మాట్లాడుతుంటే టకటక. రాయడం నాకు బుక్ లో రాయడం వచ్చండి, కంప్యూటర్ లో రాయడం రాదు. ఇప్పుడు ఇంత చదివి నాకు తెలుగులో నాకు పుస్తకం రాయడం వచ్చు, అందుకని తెలుగులో రాసేసుకుంటా. సంస్కృత్ చదవడం వస్తుంది నాకు, హిందీ చదవడం కూడా వస్తుంది. అది ఎక్కడ వస్తుందంటే ఏమో తెలియదు, వచ్చేస్తుంది అంతే. సో అలా వచ్చేస్తుంది కానీ దాన్ని రాయడం రాదు, నాకు టైప్ చేయడం రావట్లేదు. అమ్మ మీరు తెలుగులో ఇస్తే ట్రాన్స్లేట్ అవుతుంది కదా? మిస్టేక్స్ ఉంటాయి, చాలా ఉంటాయి, చాలా మిస్టేక్స్ ఉంటాయి. దాన్ని కూడా నేను బాగా వాడేశాను. గూగుల్ ట్రాన్స్లేటర్ అటు నుంచి ఇటు నుంచి అటు అన్ని వాడేశాను. ఇంజనీర్ కదా, నాకు అన్ని నేర్చేవి, అన్నిట్లో గోలా అని చెప్పి నేనే రాసుకుంటున్నా కూర్చొని. సో అదనమాట. సరేనమ్మా, అయితే 7:30 క్లాస్కి లేట్ అయిపోతుంది. టాటా పాపలు, టాటా బాయ్స్. ఐ విల్ మీట్ యూ టుమారో. కంప్యూటర్ షట్ డౌన్ కాకపోతే మా నాన్నమ్మ గాని బతుకుంటే. ఓకేనా? టాటా, బై బై. రికార్డింగ్ పెడతారమ్మా. Not a problem. Stop recording and shut down kala. రికార్డింగ్ పెడతారా నైట్ కి? ఓకేనండి, బాయ్ బాయ్.